రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బస్సు ప్రమాదానికి సంబంధించి నల్గొండ జిల్లాలో బుగ్గబావిగూడెం దగ్గర అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ని వెనక వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. బస్సు కావలి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనక వైపు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. బస్సు కావలి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. మేము సగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరు పొల్లిగంత పడిపోయినా ఆమైతే మరి కాళ్ళకైతే దెబ్బ తాకింది. అక్కడ ట్రాక్టర్ పడిపోయింది. ఆ ట్రాక్టర్ కూడా ముందు ట్రక్ వచ్చి మూడు తిప్పులేసేది అనమాట. అక్కడ పడిపోయింది. నలుగురు అదే 4 మెంబర్స్ అయితే గాయాలు అయిపోయాయి. మా టికెట్ అండి అమ్మి కూడా కొట్టుకుపోతున్నాం ట్రాక్టర్ మీద. బస్ ఆయన వచ్చి వెనక నుంచి గుద్దిండు. 5 గాయాలు తగిలింది. ఒకరికేమో చేయి ఎరిగింది, కాళ్ళ మీద దెబ్బలు తగిలింది, తిలకాయ మీద. ఇంకోటి ఏమో నడు మీద దెబ్బలు తగిలింది. ఏం బస్సు అది? బస్ ఏం బస్సు? ప్రైవేట్ బస్. తెలుగు రాష్ట్రాలని వరుసగా బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. కర్నూలు ప్రమాదం దగ్గర నుంచి వరుసగా ఎక్కడో చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. కర్నూలులో అగ్ని ప్రమాదానికి గురైంది బస్సు. దాంట్లో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. తర్వాత చేవెళ్ళ నిన్న ఈ సమయానికి చేవెళ్ళ బస్సు ప్రమాదం గురించి చాలా ఒక ఉలిక్కి పడే విధంగా బస్సు ప్రమాదం చాలా ఘోర ప్రమాదం జరిగింది. ఇక మెట్పల్లి, ఇందాక మనం మెట్పల్లి ప్రమాదం గురించి తెలుసుకున్నాం. తర్వాత సత్యసాయి జిల్లాలో కూడా ఒక ప్రమాదం జరిగింది, బస్సు ప్రమాదం. దాని గురించి కూడా చూసాం. ఇప్పుడు అద్దంకి నార్కెట్పల్లి పైన రోడ్డు పైన జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? మొత్తం మీద అదృష్టవశాత్తు కూడా బస్సులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు లేదని చెప్పవచ్చు. వీళ్ళు కావలి నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు ఏదైతే నార్కట్పల్లి అద్దంకి హైవేపై వేములపల్లి మండలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ధాన్యం లోడుతో వేస్తున్నటువంటి ట్రాక్టర్ ని వెనకాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో వారికి ఎలాంటి గాయాలు కాలేదు అదృష్టవశాత్తు. కానీ ట్రాక్టర్ పైన ఉన్న వారికి నలుగురికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎక్కువగా మనం చూస్తున్నాం హైవేలపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కానీ ఇటు అద్దంకి హైవేపై కానీ వరుస ప్రమాదాలతో కూడా ప్రయాణికులంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇదంతా కూడా అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఈ రోజు ఆ ప్రయాణిస్తున్నటువంటి బస్సులో కూడా మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ట్రాక్టర్ ని ఢీకొనడంతో కూడా వాళ్ళు ఉలిక్కి పడి కూడా ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలని వారు ఊహించుకొని కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం బస్సు వేములపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంది. బస్సు డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అతివేగంతో వచ్చి ఒక్కసారిగా ఆ వెనకాల నుంచి ట్రాక్టర్ ని ఢీకోణంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఎలాంటి గాయాలు కావలేదు ప్రయాణికులకు, కానీ ట్రాక్టర్ పై ఉన్నటువంటి 4 వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. కావలి నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురించి ఒక ట్రాక్టర్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.